ఉగ్రవాదుల దాడిలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. అందులో మన తెలుగువారు ఇద్దరు. అలా రిటైర్డ్ బ్యాంక్ అధికారి, ఇంకో పర్సన్. మరీ దారుణం ఏందంటే, ఒక పర్సన్ చనిపోయిన అతను వాళ్ళ మ్యారేజ్ అయ్యి 7 డేస్ ఏదో అవుతుంది. హనీమూన్ కోసమని కాశ్మీర్‌కెళ్ళాడు. ఆ కాశ్మీర్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఉగ్రవాదులు దాడి చేశారో అది దేశానికి ఒక డిఫరెంట్ అయిన ప్లేసు. స్వచ్ఛందకు పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా ఉండేదానికి పచ్చని దానితోని, తెల్లగా మంచుతోని కప్పబడి ఉంటుంది. సో, చాలా అందంగా, సుందరంగా ఉంటుంది ఆ ప్రదేశం. సో, దాన్ని చెడగొట్టొద్దని, అంటే పొల్యూషన్ అవుతదని కూడా అక్కడ వెహికల్స్ అనేది అలౌడ్ లేదు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌లోకి ఈ ఉగ్రవాదులు ఎలా దూరారనేది కూడా క్వెషన్ మార్క్. అంతేకాకుండా వాళ్ళు ఒక్కొక్కరిని అడుక్కుంటా కాల్చారంట. అసలు మీ ఐడీ కార్డ్ చూపించండి, మీరేంటి అంటే ఇందులో మతానికి సంబంధించిందా లేదు అంటే వీళ్ళు ఏమున్నా కొంతమంది గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంప్లాయీలనే కాల్చారనేది కూడా ఒక క్వెషన్ మార్క్. కొంతమంది అనేది ఏంటంటే లేదు వాళ్ళు హిందువులనని చూసే కాల్చడం జరిగింది అనేది అంటున్నారు. అది 100% కరెక్ట్ కాదు. సో, అలా ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒకదానికి రుద్దడం కూడా కరెక్ట్ కాదు. సో, వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళనే నిర్ణయించుకొని వాళ్ళనే చంపడం, అంటే షూట్ చేయడం జరిగిందని అంటున్నారు. సో, ప్రత్యక్షంగా చూసిన సాక్షులైతే దాదాపుగా 6 మంది వచ్చారు. వాళ్ళు కూడా అందరూ ఆర్మీ జవాన్ డ్రెస్‌లోనే వచ్చి కాల్చడం జరిగింది అనేసి వాళ్ళు డైరెక్ట్‌గా చూసిన వాళ్ళు అంటున్నారు. సో, వీళ్ళని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళని కూడా చూసి భయపడ్డారు ఫస్టు. సో, మీరేం టెన్షన్ పడకండి, మేము ఇండియన్ ఆర్మీ అని చెప్పడం వాళ్ళు చెప్పే కల్లా వీళ్ళు కొద్దిగా అమ్మ ఓకే అని ఊపిరి తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఏ గన్ను కనబడ్డా, ఆర్మీ డ్రెస్ కనబడ్డా జనాలు మాత్రం చాలా భయపడిపోయారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే ఆ ఏరియాని ఇప్పుడు చల్లగా ఉండే ఏరియాను ఆ నెత్తుటి వెచ్చదనంతో వేడెక్కించారు. సో, ఎంత దారుణం అంటే ఇది జరిగే సిచ్యువేషన్ అప్పుడు, ఇది జరిగే సమయంలో మన మోదీ గారు సౌదీలో ఉన్నారు. సో, ఇది తెలిసిన విషయం వెంబటనే తెలిసే కల్లా మళ్ళీ ఢిల్లీకి రావడం జరిగింది. ఇంకోటి, ఢిల్లీకి వచ్చే టైంలో కూడా రూట్ మ్యాప్ మార్చుకున్నారు. అంటే పాకిస్తాన్ నుంచి రావాల్సిన ఫ్లైట్ ఈ ఉగ్రవాద్ దాడి వల్ల ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందనేసి మన గుజరాత్ నుంచి ఢిల్లీకి రావడం జరిగింది. సో, ఇలా రావడం కూడా వాళ్ళ విజయం అనుకోవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మోదీ గారు అసలు క్షమించడు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. భయం అనేది కూడా తెలియదు మోదీ గారికి. తెలుసు ఎన్నో ఆపరేషన్లు ఇట్లా చేసేసాడు. సో, అందరికీ తెలుసు మోదీ గారి ధైర్యం ఏందో. సో, 100% దానిపై పగ మాత్రం తీర్చుకుంటాడు 100% అది. సో, వాళ్ళు అనుకునేది ఏంటి, ఇప్పటితో భయపడుతున్నారు. లక్షగా మన ఏదైతే ఈ టీం ఉందో, సో ఆల్రెడీ ఒక టీం అయితే ఒప్పుకోవడం జరిగింది, మేమే దానికి కారణము అనేసి. కానీ అమాయకమైన ప్రజల్ని చంపకుండా వాళ్ళు అసలు ఏం సాధిస్తారో తెలియదు. కానీ మన ప్రజలు మాత్రం లాస్ కావడం జరిగింది. చాలామంది చనిపోవడం జరిగింది. సో, దానికి సపోర్ట్గానే మన ఏదైతే ఐపీఎల్లో మ్యాచెస్ కూడా నల్ల బ్యాచ్లు కట్టుకొనే ఇవాళ గేమ్లో ఆడడం మాత్రం జరిగింది. సో, అంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచంలో మిగతా దేశాలు కూడా మనకు సపోర్ట్గా నిలవడం జరిగింది. సో, ఇంత సపోర్ట్గా ఉన్నది అయినా మనం శాంతి అనుకుంటూ పోతాం కాబట్టి మిగతా వాళ్ళకు కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి కనుక మన శాంతిని పక్కన తీసి పెడితే అప్పుడు ఇండియన్ ఆర్మీ పవర్ ఏంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.